ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాప్రభుత్వం 11 నెలల పరిపాలనలో సమగ్రమైనటువంటి పరిపాలన నడుస్తూ ఉంది. ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తూ ఈరోజు రైతుల పక్షాన రైతులకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో ఇవాళ రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా 6 గ్యారెంటీల్లో ఉన్నటువంటి మహాలక్ష్మి అయితే ఉచిత బస్సు అయితే ఉంది. ఈరోజు మళ్ళీ ఈ 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రజాపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. నిరుద్యోగులకు ఇలా 50,000 ఉద్యోగాలు అవకాశాలు ఇలా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజలతోటి మమేకమై ప్రజాప్రభుత్వం ప్రజల యొక్క క్షేమాన్ని గుర్తెరిగి ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తూ ఉంది. దాన్ని తట్టుకోలేనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే దీక్షా దివాస్ చేస్తుందో ఇలా బీఆర్ఎస్ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు ముగ్గురు ఇలా ప్రజల్లో తిరగలేనటువంటి పరిస్థితి ఏర్పడి ఈరోజు రాష్ట్రంలో బీఆర్ఎస్ అంతమైపోయే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు ఏదో రాజకీయ లబ్ధి కోసం అక్కడక్కడ దీక్షా దివాస్ అని మేమే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినామనే ఒక అభద్ర భావంతో ఉన్నారు. కాబట్టి ఇలా వాళ్లకు రాష్ట్రంలో ఎక్కడా కూడా తిరగలేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు ముసలి కన్నీరు కారుస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి అవినీతిని ఏదైతే రాష్ట్రాన్ని దోచుకున్నారో ఆ దోచుకున్నటువంటి అవినీతి ఏదైతుందో కక్కించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. కాబట్టి దాన్ని తట్టుకోలేనటువంటి వాళ్ళు అక్కస్తో ఇలాగక్కుతూ ఉన్నారు. దాన్ని అంతం చేయడానికే రేవంత్ రెడ్డి గారు పూనుకున్నారు. కాబట్టి వారిని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అనేది పూర్తిగా నామరూపాలు లేకుండా ఇలా వాళ్ళు చేసే ప్రయత్నంలో ప్రజలు తీర్పునిచ్చారు. కాబట్టి వాళ్ళు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళ కుటుంబ పాలన విసిగి చెంది ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మళ్ళీ ఇలా కాంగ్రెస్ పార్టీకి చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఉంది ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఈరోజు ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంది. దాన్ని తట్టుకోలేనటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇలా లేని పనులు చేస్తూ ఉంది. వారిని నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరని తెలియజేస్తా ఉన్నా. Subscribe us and press the bell icon for more interesting updates.